బాపు గారి గీత బొమ్మ నా రాత మారిపోయేనమ్మా నీ రాకతో ఉన్న చీకటే రంగులతో. నాకు ఫిల్మ్ చూసిన తర్వాత ఒక విషయం చెప్పాలను. అంటే చిన్న చిన్న లోపాలు వెనక దాక్కుని పెద్ద పెద్ద జీవితాలని, ఎంతో విలువైన జీవితాలను కోల్పోతాం అనే ఒక విషయాన్ని చాలా అందంగా, చాలా ఇంపాక్ట్ఫుల్ గా చెప్పిన వినయ్కి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ వినయ్. ఎంతమంది డెబ్యూటెంట్స్, ఎంతమంది ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసే అర్థం కాలేదు. అంత బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్ అండ్ వినయ్ రత్నం అండ్ స్క్రీన్ టెర్రిఫిక్ వర్క్. ఇది ఎక్స్ట్రాడినరీ వర్క్. ఇట్స్ లైక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ అనమాట, ఎవ్రీ సినిమా మేకర్స్ డ్రీమ్. ఇది సినిమా చూసినట్లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయి నేను వాళ్ళ మధ్యలో కెమెరా పెట్టి వాళ్ళ జీవితాన్ని చూపించినట్టుంది. అండ్ కమింగ్ టు సాల్మన్, మ్యాన్ వంశీ, you stay here. Okay, thanks అన్న. గ్రేట్ పర్ఫార్మెన్స్ అసలు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో నాకు అలమెంట్ నీళ్ళు వచ్చినాయి వంశీ పర్ఫార్మెన్స్ చూసి. కాసేపటికి నేను ఎంతసేపు క్యారెక్టర్ తో మాట్లాడడం మొదలు పెట్టారంటే ఆయన అంత దీంతో ఇంటరాక్ట్ అయ్యే అంత బాగా పర్ఫార్మ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు కళ్ళు ఆ పెట్టిన మెల్లకనం చూడు, అసలు మ్యాడ్ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ కోసం తను ఆల్మోస్ట్ కళ్ళు రిస్క్ లో పెట్టుకున్నాడు. ఐఎమ్ హ్యాపీ హిస్ కేస్. బట్ సినిమా మొత్తం మెల్లగా ఎట్లా పెట్టినా బ్రో, నిజంగా మీరందరూ ఈ సినిమా చూసి ఒక థెరపీలా ఫీల్ అయ్యి మీ భయాన్ని పోగొట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. డెబ్యూ మూవీ ఇట్లా చేసిరంటే నెక్స్ట్ మూవీ నుంచి ఆనెస్ట్ చెప్తాను. నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే నేను శ్రీవల్లే. సో అలా సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ. సో ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన నందిని రెడ్డి గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఇప్పుడు టీం అందరినీ కాసేపట్లో మనం వేదిక మీదకి పిలిచేద్దాము. దానికంటే ముందు వంశీ ఎలా చేశారు మీరు ఎంటైర్ ఫిలిం? అసలు అలా అయితే క్రేజీ. బట్ మీరు ఇక్కడే ఉంటారు, బోలెడన్ని సినిమాలు చేస్తారు, బోలెడన్ని సక్సెస్ని విట్నెస్ చేస్తారు. ఫస్ట్ సినిమాకి ఆ పర్ఫార్మెన్స్ క్రేజీగా ఉంటుందన్నమాట వంశీది. అండ్ వినయ్ అండ్ ఆల్ ద టీమ్, రవి, చందు, మ్యూజిక్, అంటే వీళ్ళందరూ చాలా యంగ్ జనరేషన్ అండ్ టూ కూడా చేస్తుంటారనమాట. అందుకనే ఈ సినిమా ఒక మంచి టాక్తో ముందుకెళ్ళింది థియేటర్లో. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఈటీవీ విన్లో రేపటి నుంచి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో టీం అందరినీ మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్, ఎవరిని పిలుద్దాం మీద కంటే వినయ్ రత్నంనే పిలిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏది మీ టీం అందరూ ఒక వేసుకుంటే బాగుంటుంది. ఫుల్ ఎనర్జీ, ఫుల్ వైబ్ ఉంటుంది అనమాట ఈ టీంలో. సో వినయ్ అంటే జనరలీ జనరేషన్ వేరేలా థింక్ చేస్తూ ఉంటుంది అంటూ ఉంటాం కదా, కానీ నిజంగా వినయ్ ఈ ఏజ్లో ఉండి శ్రీ చిదంబరం గారిని తీసుకొచ్చాడు అండ్ అంత బాగా, అంత రియలిస్టిక్గా మన ముందు ప్రజెంట్ చేశాడు అంటే గ్రేట్ అని చెప్పాలి. సో మళ్ళీ ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. రేపటి నుంచి ఇంకా చేరువుగా వెళ్తున్నారు మీరు ఆడియన్స్కి మీ ప్రాజెక్ట్తో. సో యా, ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? బ్యూటిఫుల్ సంధ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో సంధ్యాని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వంశీ ఎంత బాగా చేశారో అంతా పోటాపోటీగా సంధ్య కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో సంధ్యాని వేదిక మీదకి రావడానికి కొంచెం స్పేస్ ఇవ్వండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రజాక్ ఉన్నారు కదా, రజాక్. లైన్ ప్రొడ్యూసర్ అఖిలేష్ ప్లీజ్ జాయిన్ అయిపోండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి అండ్ చందు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ గోపి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మంచి యాక్టర్ గోపిని కూడా చూడడానికి దక్కింది మనకి శ్రీ చిదంబరం గారిలో. గోపీనాథ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓ మీరు వచ్చారా, నేను ఇంకా వెతుకుతున్నాను మిమ్మల్ని అక్కడ. సో ఇప్పుడు అమేజింగ్ పర్ఫార్మెన్స్తో ఫస్ట్ సినిమాకే రైటర్స్కి ఓకే, ఒక మంచి రోల్ రాయాలి, ఒక మంచి యాక్టర్ ఉన్నారు అని తెలిపింది ఈ సినిమా అని చెప్పాలన్నమాట. సో అలా మనందరినీ పలకరించడానికి శ్రీ చిదంబరం గారిలా మన ముందుకు వచ్చి రేపటి నుంచి విన్ ద్వారా మరింత విన్ అవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్న వంశీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రాంబాయి పాటే కాదు, సినిమా కూడా మామూలు సెన్సేషన్. అదైతే సూపర్ సక్సెస్ని మనందరికీ అందించి ఆయన లిస్ట్లో వేసుకొని మొదటి సినిమాతోనే ఆ విజయాన్ని, ఆ టేస్ట్ని చూసేసిన సాయిలు కంపాటి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
ఫస్ట్ మీరు ఫస్ట్ అండి ఆల్వేస్. అండ్ నీది నాది ఓకే కదా అంటూ ఒక మంచి సినిమాతో మొదలుపెట్టి అండ్ దాని తర్వాత విరాట పర్వం లాంటి సినిమాని మనందరికీ అందించి ప్రొడ్యూసర్గా మారి రాజు వెడ్స్ రాంబాయ్తో సూపర్ హిట్ని ఆయన లిస్ట్లో వేసుకున్న వేణు ఉడుగుల రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వేణు గారు నిన్నటికి ఇవాళకి ఏమన్నా మారారా? నిన్ననే కలిసాం. సన్నీ సంజయ్ గారు డైరెక్టర్. సో అనగనగా మనందరికీ అందించిన డైరెక్టర్ సన్నీ సంజయ్ గారిని ఆయన పక్కనే సిగ్నల్ దగ్గర ఉన్నారంట. ఆయన అంటే ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారని అర్థం అనమాట. రాగానే ఆయన కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో అలా మొదలైంది దగ్గర నుంచి మంచి సినిమాలు మనందరికీ అందిస్తూ చాలామంది అమ్మాయిలు కూడా డైరెక్ట్ చేయొచ్చు అని ఒక బాటని వేసిన నందిని రెడ్డి గారు, మా ఇంటి బంగారం కాదు మా ఇండస్ట్రీ బంగారం, నందిని రెడ్డి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ ఫోటో ఆప్. నందిని గారు మీరు కూడా నిన్నటికి వాటికి ఏమన్నా మారారా? వినయ్ ఒక్క నిమిషం. ఛానల్స్ ఓకే. వన్స్ ఫోటో జర్నలిస్ట్ అయిపోతే దెన్ ఛానల్స్ అయిపోతే నాకు చెప్పండి. కిరణ్ అక్కడ నుంచి మైక్ తీసుకొచ్చేస్తా అంతే. రెడీగా ఉండే కిరణ్. ఓకే. మైక్. అండ్ మనం షార్ట్ అండ్ స్వీట్ స్పీచెస్తో చందు. మా ఇద్దరిలో కన్ఫ్యూజన్, నాకు చందు ఎవరు రవి ఎవరు అని. చందు యువర్ టైం స్టార్ట్స్ నౌ లాగా. సెకండ్స్లో నమస్కారం. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ. సినిమాని మంచి సక్సెస్ చేశారు. అండ్ రేపటి నుంచి మీ ఈటీవీలో ప్రసారం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ సో మచ్. బా సూపర్ బా. నా మాట ఇంతలా పాటిస్తారంటే నా నా సేమ్ అదేనా కాపీ పేస్ట్. ఇంతోటి దానికి నేను మైక్ ఇచ్చి ఎంట్రీ. ఓకే గో హెడ్ ప్లీజ్. సో హాయ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి అందరూ. సో ఈటీవీ విన్లో రేపటి నుండి స్ట్రీమ్ అవుతుంది మూవీ. థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ద ఫిలిం. ఇట్స్ నాట్ ఎ టైమ్ వేస్ట్ ఫిలిం. మీరు #, శ్రీ చిదంబరం గారు అని చూడండి. దెర్ ఇస్ సో మచ్ లవ్ ఫర్ ద ఫిలిం. మీరు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు చూడండి. ఒకసారి చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కలిసి మ్యూజిక్ మాత్రం క్రేజీ ఇచ్చారు. అండ్ నా గోపి విల్ స్పీక్.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు అండ్ రేపు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పనిసరిగా చూడండి మీరు ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ బా బంగారాలబ్బా మీరు నిజంగా. సో ఇప్పుడు నేను అందరూ నన్ను నేనే ప్రాబ్లం అయితే నేను సంధ్యకి ఇచ్చేస్తాను మైక్. సంధ్యాకం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ విన్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ది సెలబ్రేషన్ అండ్ ఇట్స్ నైస్ టు సీ ఎవ్రీ వన్ అరౌండ్ అగైన్. అండ్ యా, నందిని మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ టు సెలబ్రేట్ విత్ అస్. ఇట్ మీన్స్ సారీ, అవునండి, థ్యాంక్ యూ మ్యామ్ వచ్చినందుకు. ఇట్ మీన్స్ ఇది ఓకే. అండ్ యా, వేణుడుగుల సార్, శైలు గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ యా, సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మెసేజెస్ కానీ చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుండి. వచ్చి చూసిన వాళ్ళందరూ అంత మంచిగా బ్యూటిఫుల్గా దే వర్ టెలింగ్ అబౌట్ థింగ్స్. సో అండ్ దే వర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ ఐఎమ్ షూర్ ఈటీవీ విన్లో ఎవరైతే థియేటర్స్లో మిస్ అయ్యారో మీరు ఈటీవీ విన్లో చూస్తే బ్యూటిఫుల్గా విత్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ చూసి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సో యా, సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరంతా నచ్చేలా పర్ఫామ్ చేశారు దాంట్లో. థ్యాంక్ యూ సంధ్య. అండ్ నా వినయ్ మీరు కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే సో బేసిక్లీ ఐ వాంటెడ్ టు సే సంథింగ్. ఈ కథ ఇనీషియల్గా నేను రాసుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు లైక్ ఆదిత్య హాసన్ 90s, యా, సో తనకి చెప్పా. తను సాయి బ్రోకి చెప్పించారు. బేసిక్లీ వాళ్ళిద్దరూ ఎవరు బాగాలేదన్నా నేను కథను వదిలేసి వెళ్ళిపోయాడిని. బట్ ఈ కథ బాగుంటుంది చెయ్యి అన్న కాన్ఫిడెన్స్ నాకు స్టార్టింగ్ నుంచి ఇచ్చినందుకు సాయి బ్రోకి చాలా థ్యాంక్స్. సో యా, అంటే ఇట్ ఫీల్స్ సో గుడ్. మళ్ళీ అంటే అప్పుడు అవ్వాల్సింది మళ్ళీ తిరిగి ఇవాళ మళ్ళీ ఈటీవీకి వస్తుంది. ఇవాళ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. సో మా సినిమా ఇంకా ఎక్కువ మంది చూస్తారన్న చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కానీ ఇంకా ఎక్కువ మంది మా సినిమా చూడడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మాకు. సో మీరందరూ కూడా ప్లీజ్ మా సినిమాని చూసి, నేను లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడిగా, అందరూ కూడా రివ్యూలు రాయండి అని చాలామంది మంచి రివ్యూస్ రాశారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్, ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంకా రివ్యూస్ రాసి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి. బికాస్ రైట్ నౌ ఈ ప్రజెంట్ జనరేషన్లో మెనీ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఇన్సెక్యూరిటీస్ ఇన్ దేర్ లైఫ్స్. ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల చాలామంది వాళ్ళ ప్రెషియస్ టైంని లూజ్ అయిపోతున్నారు. సో ఈ సినిమా అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అని చాలామంది అన్నారు, నేను అదే భావించి రాశాను. సో ఈ సినిమా కిడ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా మీరందరూ చూసి ఆ వర్డ్ని స్ప్రెడ్ చేసి మా సినిమాని ఇంకా ఎక్కువ మంది ఇళ్ళకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నందిని మ్యామ్. నందిని మ్యామ్ ట్రైలర్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అప్పుడు లైక్ నాకు బేసికలీ ఇండస్ట్రీలో ఎవరో తెలియదు మాకు, లైక్ వీఆర్ నో బడీ. సో మ్యామ్ మెసేజ్ చేసి డైరెక్ట్గా నెంబర్ పెట్టేసి నీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయన్నారు. నేను అలాగే సిగ్గు లేకుండా కాల్ చేసి సో మేడంని ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. వేణు సార్, అభినయ్ నీది నాది ఒకటే కదా, నాకు విరాట్ పర్వం చాలా ఇష్టం. రాజమండ్రిలో, మాది రాజమండ్రి, నేనే రాజమండ్రిలో అశోక థియేటర్ మార్నింగ్ షో విరాట్ పర్వంకి వెళ్ళాం మేము. నాకు చాలా అంటే చాలా ఇష్టం విరాట్ పర్వం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సైలో బ్రో, కంగ్రాచులేషన్స్. రాజు వెడ్స్ రాంబాయ్ అంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. యా, సో బేసిక్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, ఇప్పుడు ఈటీవీ విన్ 49 రూపీస్కి సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ గై ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు నేను చూడాలి సినిమా లేదా ఇంత డబ్బులు పెట్టాలని. వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, వేరే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే, అంటే ఐ డోంట్ నో, నాకు ఓన్గా నెట్ పెద్ద ఓటీటీస్ ఏదైనా కానీ నాకు ఓన్గా మా ఫ్రెండ్స్ ఎవరో కొన్నాకి ఇస్తే తప్ప నేను ఎఫర్ట్ చేయలేను. బట్ ఈటీవీ ఈజ్ వన్ థింగ్ నేను ఎఫర్ట్ చేయగలను. సో మీరందరూ కూడా అంటే
తీసుకోండి సబ్స్క్రిప్షను. మా సినిమా మీ రూ. 49కి వర్త్ ఇట్ అని మీరు అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం. ఎనీహౌ మీరు ఎంత హానెస్ట్గా మాట్లాడారో అంతే హానెస్ట్గా ఫిల్మ్ ఇచ్చారు మాకు. అండ్ నా వంశీ, సో టాలెంట్ ఎక్కడ అంటే ఇక్కడ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడు అదే హ్యాపీనెస్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి మీకు ఆ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈటీవీ ఈజ్ కొలాబరేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా ఎలాంటిదంటే ఇప్పుడు మనకి బయట చాలా ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకి అన్ని రకాల క్యూజిన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. మెక్సికన్, నా చైనీస్, జాపనీస్. కానీ ఇవన్నీ కాకుండా మనకి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది, మన అమ్మ చేసిన ఫుడ్. ఇంట్లో మనం ప్రశాంతంగా సోల్ సాటిస్ఫై అయ్యే ఫుడ్ ఎప్పుడు మన మమ్మీస్ చేస్తారని నేను భావిస్తాను. అట్లా ఒక సోల్ సాటిస్ఫైయింగ్ ఫుడ్ లాంటిది చాలా ప్లెజెంట్ ఫిలిం శ్రీ చిదంబరం గారు అనేది. ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఆడియన్ తప్పనిసరిగా చూడాల్సిన పాయింట్ డిస్కస్ చేశాడు వినయ్ ఇందులో. సో అందులో ఐ ప్లేడ్ క్యారెక్టర్ కాల్డ్ చిదంబరం. చిదంబరం గారికి మెల్లకన్నులో చాలా మెల్లకన్ను వల్ల చాలా ఇన్సెక్యూరిటీస్కి వెళ్ళిపోయి ఆడు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా లేదా అనే అదే బయట స్టోరీ అది రన్ అవుతున్నా డీప్గా చాలా ఫిలసాఫికల్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తూ చాలా ఎంటర్టైనింగ్గా మేము కథ చెప్పడం జరిగింది. సో థియేటర్లో క్రియేట్ అయిన మ్యాజిక్ అంతా కూడా ఇప్పుడు ఓటీటీస్కి మీ ముందుకు వస్తుంది. దట్ టు విత్ ఈటీవీ విన్. ఈటీవీ విన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఛానల్ మాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆదివారం అయితే మనం చూసే పంచతంత్రం కానీ కదా, పంచతంత్రం, లేదా నేను మా మమ్మీ కలిసి చూసే స్టార్ మహిళ, లేదంటే ఇంకొంచెం పెద్దయ్యాక డ్యాన్స్ నేర్చుకుందాం అన్నప్పుడు డీ షో. ఇట్లా మన లైఫ్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈటీవీ. సో అలాంటి ఈటీవీతో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో ఇంకా చాలా ఈవెంట్స్లో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. అందులో ఐ వాంట్ టు సో ఈ స్టేజ్ నేను దానికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ అమ్మ, నాన్న అండ్ దివ్య. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను అసలు. మీరు ఇచ్చిన సపోర్టు, మీరు చూపించిన లవ్ వల్లే ఐఎమ్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ వినయ్ గడికి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ చెప్తే దూరంలో ఫీల్ అవుతాను నేను. సో మీ అందరికీ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ గాడు సాయి గాడు, రే సాయి మా బావాడు వాడు థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు చిన్నప్పటి నుంచి నాతో ఒక బ్రదర్ లాగా నాతో ఉండి నన్ను సపోర్ట్ చేసినందుకు. సినిమా తీసేసాం, మా బావ సినిమా తీసేసాడని ఆల్రెడీ థియేటర్లో చెప్పేసావు. ఇప్పుడు అదే లవ్ ఓటీటీస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా గట్టిగా ప్రౌడ్గా చెప్పు. మనం ఊర్లో చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రతిదానికి చేసుకుంటూనే వెళ్దాం. సో కమింగ్ టు శ్రీ చిదంబరం గారు, ఓటీటీలో వస్తుంది. 49 రూపీస్ ఈజ్ వెరీ మినిమం. అది స్పెండ్ చేసి ప్లీజ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్, ఒక వార్మ్ హగ్ లాంటి ఫీలింగ్ మీకు దక్కుతుంది సినిమా చూసిన తర్వాత. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అన్న థ్యాంక్ యూ అన్న సాయిలో అన్న థ్యాంక్ యూ. యూఆర్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. నాకు నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అన్నేళ్ళ కథను పట్టుకొని అలా నువ్వు నుంచున్నందుకు మాకు ఇంకా హోప్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. చిదంబరంకి మెల్లకన్ను ఉన్న మీ పర్ఫార్మెన్స్ చూసిన 2 కళ్ళు మాత్రం ఆడియన్స్ వైపు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. సో అలా మీరు హ్యాపీనెస్ ఇస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి చాలా థ్యాంక్ యూ సార్. మీరు నవ్వకండి సార్. నిన్న జరిగిన ప్రెస్ మీట్కి ఇది కాంట్రాస్ట్ ప్రెస్ మీట్. వీఆర్ పుషింగ్ ఓటీటీ హియర్ దాని థియేటర్ ఎందుకన్నా. సో శ్రీ చిదంబరం గారు అనే ఫిలిం వినయ్, ఆదిత్య హాసన్, నేను అంటే ఈటీవీ కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మా డిస్కషన్ వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. సో వెరీ హానెస్ట్ ఫిలిం. మనం జనరల్లీ మలయాళం సినిమాలు చూస్తుంటాం కదా, చిన్న కాన్ఫ్లిక్ట్తో ఆ వరల్డ్లో, ఆ ఊర్లో జరిగే కథ. సో ఒక చిన్న ఇన్సెక్యూరిటీతోని ఆ మనిషి ఎలా ఆ ఇన్సెక్యూరిటీని వీడతాడు అనేదే చిన్న కథ. దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఆ ఊరు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఆ మనుషులు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారు. అది ఎంత నేటివిటీ అండ్ ఎంత రా ఉంటుంది అనేది సినిమా. ఎప్పుడు ఇలాంటి సినిమాలకి ఈటీవీ విన్ అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వస్తుంది. సో ఒక రూటెడ్నెస్ ఉన్న కథ, ఒక తెలుగునెస్ ఉన్న కథకి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్. ఈటీవీ విన్ విల్ బి దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్.
సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి, ఒక డెబ్యూటెంట్ యాక్టర్స్కి, ఒక డెబ్యూటెంట్ అనే థింగ్స్కి ఎప్పుడు ఈటీవీ విన్ అనేది విల్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. ఈ సినిమా చేయలేకపోయాం, కానీ ఖచ్చితంగా ఇలాంటి సినిమా మా ప్లాట్ఫామ్లో ఉండాలనుకున్నాం. సో ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. సో ఐ వుడ్ లవ్ టు టెల్ దట్ రేపు పొద్దున్న నుంచి ఇది స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. ఈ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్కి వచ్చినందుకు నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మా ఇంటి బంగారం టీజర్ కూడా చాలా బాగుంది మ్యామ్. వీ వుడ్ లవ్ టు వాచ్ ద ఫిలిం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో అండ్ వేణన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బోస్, థ్యాంక్ యూ బోస్. నేను మరి థ్యాంక్ యూ చెప్పాలి నీకు, మళ్ళీ చెప్పినావు ఇందాకే. సో థ్యాంక్ యూ బోస్. ఈ సినిమా వినయ్ ఒక క్రాఫ్ట్మెన్షిప్ కోసం చూడండి ఈ సినిమా, అండ్ రజాక్ హార్డ్ వర్క్ కోసం చూడండి ఈ సినిమా. సో ఈ సినిమా చూసి మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉంటారు. అండ్ చందు రవి మ్యూజిక్ కోసం ఈ సినిమా చూడండి. సో లాస్ట్లీ థ్యాంక్ యూ వినీ గారు, థ్యాంక్ యూ గోపాల్ గారు ఈ సినిమా మాకు ఇచ్చినందుకు. వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్ కా కూడా మా దగ్గరే ఉంది, ఇది కూడా మాకే ఇచ్చినందుకు థ్యాంక్ యూ వినీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు పాపినేడి గారికి, నితిన్ గారికి, మహాకి అండ్ ఇలాంటి టాలెంట్ని, ఇలాంటి సినిమాలు మాకు ఇస్తున్నందుకు బ్యాక్ టు బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, రాజు వెడ్స్ రాంబాయి తర్వాత స్టైల్ మారింది, గ్లో వచ్చింది, హెయిర్ స్టైల్ మారింది, ఎవ్రీథింగ్ మారింది, సక్సెస్ గ్లో కనబడుతుంది. వైరల్ స్పీచ్ ఇంకా మారలా, వైరల్ స్పీచ్ ఇంకా వెయిటింగ్ దానికోసం. హీరోయిన్ పేరేంటి, హీరోయిన్ పేరు అడుగుతున్నాడు. ఇప్పుడే చెప్పా. రండి సాయిలు కంపట్టి గారు, రండి. మీరు రండి, ఇక్కడికి మధ్యలోకి రండి. అంటే ఆ వైరల్ స్పీచ్ అయ్యింది అంటున్నారు. అదేం లేదు మేడం. అందరికీ నమస్కారం అండి. మేడం నందిని రెడ్డి మేడం, నమస్తే మేడం. మీరు ఏం చెప్పినా మైక్లోనే చెప్పాలి. సరే మేడం. పెద్దలందరూ మీడియా మిత్రులందరికీ స్వాగతం, థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే చాలా రోజులు అయింది, మొత్తం పోతుంది. డైరెక్టర్ బ్రో, మీరిద్దరు ఇటు రండి బ్రో, మీరు ఇటు రండి మేడం. సో ఈ ముగ్గురు మామూలు కాదు బ్రో. నువ్వు ఏమంటే నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది బ్రో. అంటే మస్తు అనిపించింది, మజా అనిపించింది చాలాసార్లు. అబ్బా అంటే నువ్వు నాకు ఇందా చెప్పిన కదా బాత్రూమ్ ఉంది, ఆ ఐడియా సూపర్ బ్రో. నాకు మస్తు అనిపించింది. ఇది మలయాళం సినిమా రాబాయ్ అనిపించింది. అంటే అందరం మలయాళం అంటాం, కానీ మన సినిమాలో వస్తే నెక్స్ట్ అని ఫార్వర్డ్ పోతాం. కానీ ఇది అసలు సిసలైన మలయాళం సినిమా మన తెలుగులో సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక నీ గురించి ఎంత తక్కువ చెప్తే అంత తక్కువ బ్రో. ఎక్కువ సారీ, సూపర్. నువ్వు అసలు అది అవుతుంది, నాకు అదే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ, సూపర్ బ్రో, మస్తు చేసినావు మేడం. కపుల్ అంటే ఏమంటారు, మస్తు చేసి వీడియో చూడు, మస్తు ఇలా క్రేజీ బ్రో, క్రేజీ మేడం, మస్తు చేశారు. ఇది ఎటో పోయేటట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. బ్రో డిఓపి బ్రో మన రాలేదా, మ్యూజిక్ డైరెక్టర్ బ్రో మీరిద్దరు వాళ్ళు ఏడిపించారు, మళ్ళీ ఇల్లు ఏడిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయన్న పెద్దన్న. థ్యాంక్ యూ సో మచ్. మన ఈటీవీ విన్ గురించి చెప్తాను, ఇది మనదే అన్న. ఈటీవీ విన్ ఎందుకంటే ఇందాక నువ్వు మంచి మాట నువ్వు అన్ని దశలలో ఉంటుంది మనకి ఈటీవీ. చిన్నప్పుడు నాగమ్మ సీరియల్ అది భయపెట్టేది. తర్వాత కొంచెం పోయినాక దాని పేరు పంచతంత్రాలు వీటితోటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. తర్వాత ఏం చేసిందంటే లైఫ్లు ఇస్తుంది, నాకు లైఫ్ ఇచ్చింది. అంటే ఏదైతే చూసుకుంటూ వచ్చినో లైఫ్లో అది లైఫ్లు ఇచ్చుకుంటూ పోతుంది. సో ఒక మనిషికి ఎంత దాంట్లో ఫ్యామిలీతో ఉన్నట్టు అనమాట. సో అన్న సూపర్ అన్న, బాపండి సార్ మీరు తోపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందండి. ఓకే, సో హీరోయిన్ గురించి చెప్పారు కదా మీరు, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుందని చెప్పారు, పేరు బాగుందని చెప్పారు. ఇప్పుడు వేణు ఉడుగులు గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరము చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, పోతుంటాయి. కానీ అందరికీ రీచ్ అవ్వాల్సిన కొన్ని మంచి సినిమాలు మాత్రం రీచ్ అవ్వలేకపోతుంటాయి. అలా అందరికీ రీచ్ అవ్వలేకపోయిన సినిమా చిదంబరం.
అంటే చాలామంది దాన్ని ఇంకా చూడలేదని నా ఫీలింగ్ కదా థియేటర్‌లో. ఆ! కానీ నేను చూసినప్పుడైతే అరే! ఇంత మంచి సినిమా మనం థియేటర్‌లో చూడలేదు. ఇంత మంచి సినిమా అసలు చాలా బాగుంది. వీళ్ళ ఎఫర్ట్స్ క్యారెక్టర్స్ గానీ, ఆ ఊర్లో ఉండే వాతావరణం గానీ ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. ఇందాక సాయిలు మాట్లాడుతూ మలయాళం సినిమాల గురించి అడ్రెస్ చేశారు కదా! నిజంగా మన సినిమాలు కూడా చాలా నావెల్టీతో ఉన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. అందులో ఇదొక మంచి సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే లోకంలో చాలామంది వ్యక్తులు కన్ను సరిగ్గా లేదనో, ముక్కు సరిగ్గా లేదనో, కాళ్ళు సరిగ్గా లేదనో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోని కాన్ఫిడెన్స్‌ని కోల్పోయి జీవితంలో సాధించాల్సిన విజయాలని సాధించలేక, జీవితంలో ఉన్నటువంటి బ్యూటీని అనుభవించలేక అనేక మంది వాళ్ళ జీవితాల్ని అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తోనే బతికేస్తూ ఉంటారు. అన్ని అవయవాలతో సరిగ్గా పుట్టడం ఎంత సహజమైన విషయమో, ఏదో ఒక లోపంతో అలా పుట్టడం కూడా సహజమైన విషయమే. నిజమైన వైకల్యం అంటే వ్యక్తిత్వం లేకపోవడము అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఇలాంటి సినిమాని భుజాల మీదకి ఎత్తుకొని అందరూ చూడాల్సిన సినిమా అని అలా ప్రేక్షకుల్లోకి, ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈటీవీ విన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే అంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్‌కి అంటే ఒక సాయిలు కావచ్చు, లేకపోతే ఈ డైరెక్టర్ కావచ్చు, వినయ్ కావచ్చు, లేకపోతే ఒక ఆదిత్య హాసన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక భరోసాని ఈటీవీ విన్ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా కంటెంట్ ఉన్న సినిమాలకి ఒక జన్మ ఇవ్వడానికి ఒక మంత్రసాని పనిచేస్తుంది ఈటీవీ విన్. ఇది ఇలాగే కొనసాగుతుందని వీళ్ళ నుండి అనేకమైనటువంటి మంచి సినిమాలు, మంచి డైరెక్టర్స్ ఇంకా వస్తారని ఆశిస్తున్నాను. సో ఎస్పెషల్లీ సాయి బ్రోకి, బాపినేటి సార్‌కి, నితిన్‌కి అండ్ అందరికీ నేను మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఈ డైరెక్టర్స్ అందరి తరపున. సో ఈ సినిమా అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు. మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది మీ సినిమాల్లాగే చాలా అందంగా. సో టాలెంట్ అయిన బిడ్డలకి జన్మనిస్తున్న మంత్రసానిలా ఉంది ఈటీవీ విన్ అని చెప్పడం చాలా బాగుండింది. కూడా అసలు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వినయ్ యాక్చువల్లీ నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం కలవడం యాక్చువల్లీ ఇవాళ. నేను తన ఇంటర్వ్యూ చూశాను, రామ్ వెంకట్ శ్రీకర్తో చేసిన ఇంటర్వ్యూ. జస్ట్ అలా క్యాజువల్గా వింటూ మొత్తం ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడా. గంట ఇంటర్వ్యూ చూసాను మొత్తం. చూసినంతసేపు నా జర్నీ గుర్తుకొచ్చింది నాకు. అలా మొదలైంది చేసేటప్పుడు జరిగిన కష్టాలు. అంటే ఒక జస్ట్ 25-year-old అబ్బాయికి ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఎన్ని కష్టాలు ఈదుకుంటూ ఈ సినిమా చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా తను అనుకున్న కాస్ట్ తన ఫ్రెండ్ తనే చేయాలని చెప్పి పట్టుబట్టుకున్నాడు. ఐ వాజ్ సో అంటే ఈ రోజుల్లో కూడా ఇలాగ ఇంత ప్యాషనెట్గా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్లెస్డ్. అంటే రేపు చాలా గొప్ప కథలు చెప్తారు. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఈటీవీ నిజంగా అండి, వేణు కూడా చెప్పాడు, థ్యాంక్ యూ అండి. మొత్తం ఇండస్ట్రీ తరపు నుంచి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా హీల్ బీ వెరీ హ్యాపీ. సో వినయ్, నీ కథనే ఒక సినిమా అయ్యా. నేను చూసాను ఆ గంట సేపు నువ్వు చెప్తున్న ప్యాషన్ తోటి అది చూసి, అంటే నేను ఇంటర్వ్యూ విని ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ఇంత ప్యాషనెట్గా చెప్తున్నాడే అబ్బాయి, ఏంటి తను తీసిన సినిమా అని చెప్పి అప్పుడు నేను ట్రైలర్ చూసి అప్పుడు నేను పోస్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను షూట్ చేస్తున్నాను ఆర్ఎఫ్సిలో, తను ఫోన్ చేశాడు, మ్యామ్ ఎవరన్నా కుదిరితే ఒక చీఫ్ గెస్ట్ని కొంచెం మీరు మాట్లాడతారంటే నిజంగా ఎంతమందికి ఫోన్ చేశాను ఆ రోజు.
ఆల్మోస్ట్ 1 అవర్ నేను షూట్ గ్యాప్ మధ్యలో ఫోన్లు చేస్తున్నాను వాళ్ళకి మా అసిస్టెంట్లు అందరు మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాల. బట్ ఎందుకంటే అలా మొదలైనప్పుడు కూడా మేము ట్రై చేసామండి ఎవరినో ఒకటి చీఫ్ గెస్ట్ని పిలవాలని, ఎవరు దొరకలేదు మాకు. సో ఐ టోల్డ్ ఇన్ ద సేమ్ థింగ్, ఐ సెడ్ వీ హ్యాడ్ ద సేమ్ స్ట్రగుల్ వినయ్. కానీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూస్తారు, చీఫ్ గెస్ట్ వల్ల ఎవరు చూడరు, చూస్తారు. సినిమా బాగుంటే నిజాయితీ ఉంటే డెఫినెట్గా చూస్తారు. సో ఆ అబ్బాయి వాయిస్లో నిజాయితీ ఉంది, ఆ సినిమా ట్రైలర్లో కూడా నాకు నిజాయితీ కనిపించింది, తన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నా హార్ట్తో చేశాడు. అండ్ సినిమా తీయాలంటే అండి చాలా ప్రొఫెషన్స్ ఉంటాయండి. అండ్ మేము డైరెక్టర్స్ అయ్యే తరుణంలో చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఉద్యోగాలు చేసేస్తుంటారు, డబ్బులు చేసేసుకుంటుంటారు. డైరెక్టర్లు అయ్యాక కూడా మధ్యలో మా గ్యాప్లు వస్తుంటాయి మా కష్టాలు మావి. మిగతా వాళ్ళు అంతా హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. కానీ అదేదో అండి ఒక పిచ్చి, ఆ ప్యాషన్ అంతే సినిమా. అండ్ ప్రతి తెలుగు వాడికి ఉంటుంది ఇది. దట్ ఈస్ వై తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ పిచ్చి వీళ్ళందరికీ ఉంది. అండ్ అందుకే తెలుగు సినిమా అనేది, పరిశ్రమ అనేది ఎప్పటికీ చిరకాలం ఉంటుంది. థియేటర్స్కి ఆడియన్స్ తగ్గిపోతున్నారు అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఇంత మంచి సినిమాలని ప్రేమించే మన ఆడియన్స్ కోసం ఈటీవీ విన్ ఇలాంటి మంచి కథలను చెప్తున్నారు. సో డెఫినెట్గా మీరు మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే తీసుకోండి, 45 రూపీస్, ఎంత కిలో టమాటాలేమో తీసేసుకొని చూడండి. అండ్ ఒక మంచి హార్ట్ఫుల్గా తను చెప్పిన కథను చూడండి. ఆ కథ చూసిన తర్వాత తన ఇంటర్వ్యూ కూడా వినండి. ఆ కథ వెనకాల ఒక చాలా గొప్ప జర్నీ ఉంది. అండ్ డెఫినెట్గా చాలామంది ఇన్స్పైరింగ్ ఇట్ విల్ ఇన్స్పైర్ మెనీ ఫిల్మ్ మేకర్స్. సో మా వేణు కూడా తిడుతూ ఉంటాను మధ్యలో వేణుకు ఫోన్ చేసి, ఏమయ్యా ఎప్పుడే నీ సినిమా అంటే, మధ్యలో మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కథలు వెతికి మంచి డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. వేణు నిజంగా నిన్ను చూస్తే నేను చేయలేకపోతున్నాను ఆ పనిని. ఎందుకంటే ఇది తన ఒక బాధ్యతగా తీసుకున్నాడండి. అంటే నేను డైరెక్టర్ని అయ్యాను కదా, నాలాగా ఇంకొక నలుగురిని నేను డైరెక్టర్లు చేయాలనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో కానీ మధ్యలో డైరెక్ట్ చేయి ప్లీజ్, వెయిటింగ్. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది ఈటీవీ విన్ మీద. డెఫినెట్గా అందరికీ చాలా మంచి పేరు వస్తుందని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. సూపర్ వినయ్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఒక జనరేషన్కి విజయ నిర్మల గారు ఎలా అయితే ఇన్స్పిరేషను, ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్. నిజంగా వెన్ ఫీమేల్ కమ్ లైక్ ఫస్ట్ నందిని రెడ్డి గారు లాగా అంటారనమాట. సో వెయిటింగ్ మా ఇంటి బంగారం కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ శైలు కంపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఓన్లీ టీమ్ స్టే బ్యాక్ అండి. అండ్ వన్స్ అగైన్ నందిని గారికి, వేణు ఉడుగుల గారికి అండ్ శైలు కంపాటి గారికి థ్యాంక్స్ చెప్పేస్తూ వాళ్ళ ఫిలిమ్స్ కోసం మనం వెయిట్ చేద్దాము. అండ్ ఫర్ Q&A సెషన్ ప్లీజ్ వంశీ అండ్ వినయ్ స్టే బ్యాక్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. చైర్స్ తీసుకొని రండి. Q&A సెషన్ కోసం సాయి కృష్ణ గారు అండ్ వంశీ గారు, హీరో సంధ్య అండ్ డైరెక్టర్ వినయ్ ప్లీజ్ స్టే బ్యాక్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. వినయ్ కూర్చోండి. ఓకే, సారీ ఎవరు పిలిచారు అనుకుంటున్నాను. హాయ్ అండి. అయితే మీరు మమ్మల్ని సాగోప్పుడు ఇంటర్వ్యూ చేశారు, గుర్తుంది యాక్చువల్లీ. అంటే అప్పటి నుంచి వెయిటింగ్. అంటే ఎలా అంటే అప్పుడే అంటే చాలామంది గుర్తించి చేసే సినిమా చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారని చెప్పి, బట్ అద్భుతంగా చిత్రమనం అనే సినిమాతో వచ్చారు. అయితే మీరు మధ్యలో ఇంకో మాట కూడా అన్నారు, అంటే మలయాళంలో ఓకే అయిపోయింది, మలయాళం వెళదాం అనుకున్నప్పుడు లేదు మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ తెలుగులో ప్రూవ్ చేసుకుందాం అని చేశాను. ఇప్పుడు అంటే ఈ సినిమా బయటకు వచ్చింది, అద్భుతంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. బట్ ప్రేక్షకుల దగ్గర నుంచి ఎక్కువ మంది చూడలేదు అనే ఒక చిన్న విషయంలో అప్పుడు అనిపించింది, అనవసరంగా తెలుగులో చేసాం, ఇది మలయాళంలో చేస్తుంటే బాగుండేది అనిపించింది. లేదు సార్, ఎందుకంటే చాలామంది మలయాళం ఆడియన్స్ నాకు ఫోన్ చేశారు సినిమా చాలా బాగుందని. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ యా, కొంచెం అది ఉంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది చూడాల్సిన థియేటర్లో, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. బట్ నెవర్త్లెస్
నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈటీవీకి వస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఇది మలయాళంలోకి వెళ్ళి చేసేద్దాం అన్నప్పుడే నా ఫస్ట్ థాట్, నేను తెలుగులో పుట్టా, నేను తెలుగుని ఫస్ట్ తెలుగు వాళ్ళకి నేను సినిమా చేయాలని. ఐ థింక్ రైట్ నౌ హ్యూజ్ దాని ఏమంటారు సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఏకైక ఓటీటీ ఈటీవీ విన్. సో ఇప్పుడు దీని ద్వారా ఎక్కువ మంది తెలుగు ఇంటికి వెళ్ళొచ్చు అన్న హ్యాపీనెస్ అయితే ఉంది సార్. చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుందన్నారు, బట్ ఏ పాయింట్లో కనెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు మీరు ఈ సినిమా? కనెక్ట్ ఏ పాయింట్లో జనాలు ఎక్కువ రాలేదనుకుంటున్నారు? ఇప్పుడు స్ట్రీమింగ్ వస్తుంది కదా, సో ఏ పాయింట్లో ఎక్కువ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు? అది అంటే మేబీ ప్రమోషన్స్ వైజ్ మేము అంత చేయలేకపోయి ఉండొచ్చు మేబీ మా సినిమా గురించి. బట్ చూసిన అంటే నా బిలీఫ్ ఏంటంటే చూసిన ఏ హ్యూమన్ అయినా కనెక్ట్ అయ్యే స్టోరీ అని నా ఫీలింగ్. ఎందుకంటే వెరీ హ్యూమెన్గా రాసిన కదా, సో చూసిన ప్రతి హ్యూమన్ కనెక్ట్ అవుతారన్నది నా ఫీలింగ్ సార్. సాయి కృష్ణ గారు, అదే ఇప్పుడు శ్రీ చిదంబరం గారిని అందరికీ చూపించడానికి తీసుకొస్తున్నారు కదా, సో ఇది ఈటీవీ విన్ ద్వారా మీరు తీసుకురావాలనుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ అదే సార్, అదే రూటెడ్ స్టోరీ, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఒక వరల్డ్, ఒక రాజమండ్రి నుంచి ఒక 70-80 కిలోమీటర్లు ఉండే ఒక ఊరిలో ఒక 100-200 గడపలు ఉండే ఊరిలో ఆ ఊరిలో అతనికి ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది, అది వెరీ జనరల్ మనకుండే రిలేటబుల్ కాన్ఫ్లిక్ట్ అండ్ రూటెడ్ వరల్డ్. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఈటీవీలోనే ఉండాలనుకుంటాం మేము. సో అందుకని చేద్దాం అనుకున్నాం. బట్ సమ్హౌ నౌ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ విత్ బెటర్ థింగ్స్ నౌ. అండ్ ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఇది మలయాళం లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈటీవీ విన్లో. సార్ మరి ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీ విన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటండి? సో అప్పుడు చేయకపోవడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ రోజు సమ్వేర్ ఎప్పుడు మా వినేది 2 years అవుతుంది కదా, బిఫోర్ లిటిల్ హార్ట్స్. సో ఈ సినిమా 2 things అండి. అప్పుడు మేము ఎక్కువ సిరీస్లు చేద్దాం, రిలేటబుల్ సిరీస్లు, అర్బన్ వరల్డ్ ఇలాంటివి చేద్దాం అనుకున్నాం. సో అక్కడెక్కడో ఫిట్ అవ్వలేదు అనిపించింది ఆ స్ట్రాటజీకి. బట్ ఎప్పుడైతే గోపాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు వి థాట్ అది మాకే వస్తుంది, మన సినిమా అవుద్దని. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈటీవీ విన్ స్ట్రాటజీలు ఏమైనా మారాయండి? ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు అర్బన్ కథలు చేద్దాం అనుకున్నారు అప్పుడు, మరి ఈ ప్రయాణంలో ఈ జర్నీలో ఏమైనా స్ట్రాటజీలు ఏమైనా మారినాయా ఈటీవీ విన్? అవి మారుతూనే ఉంటాయండి. ఒక సినిమా హిట్ ఫ్లాప్ బట్టి థింగ్స్ విల్ ర్యాండమ్లీ చేంజ్, మీకు తెలియదు కాదు అది. సో యాజ్ మచ్ ఆఫ్ తెలుగునెస్ ఉండాలి, తెలుగు రూటెడ్నెస్ ఉండాలి, తెలుగు కల్చర్ని ఎక్కువ చెప్పాలి అనేది మాత్రం ఎప్పుడు మారకుండా ఉండాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, నిండా 27 ఏళ్ళు కానీ 24 క్రాఫ్ట్స్ని మీరు మేనేజ్ చేయాలి. సెట్లో ఎలా ఉండేది ఆ కమాండ్? డైరెక్టర్ అంటే ఒక కమాండబుల్గా ఉండాలి కదా, అవునవును. సెట్లో ఆ కమాండ్ ఎలా దొరికింది మీకు? సో బేసిక్లీ కమాండ్ ఇవి ఏమో సార్, అంటే నా సెట్ అంతా నా ఫ్రెండ్సే, నా టీం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, లైన్ ప్రొడ్యూసర్లు, యాక్టరు అందరూ నా ఫ్రెండ్సే. సో మోస్ట్లీ మోర్ దెన్ కమాండ్ మీ అంతా కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఆ ఈజ్తోనే వెళ్ళిపోయింది. రాదని ఇప్పుడు నేను డైరెక్టర్ నా చెప్పిన మాట వినాలి, ఈ స్పేస్లో ఉండదు మాది. బట్ దే రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్. బట్ ఆ ఫ్రీనెస్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉంది సార్. అండ్ మా జర్నీ ఫ్రమ్ లాస్ట్ 8 years వీ బీన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. సో మాకు తెలుసు, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫిలిం అంటే ఈ ఫార్మాట్లో వెళ్తుంది, ఇలా షూట్ చేస్తారని ఏదో మేము ఎప్పుడైతే హైదరాబాద్ ఎప్పుడు రాలేదండి దీనికంటే ముందు. సో మాకు తెలీదు ఎగ్జాక్ట్ ప్రాసెస్. మాకు ఒక ఓన్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ఓన్ ప్రాసెస్లో తీసుకుంటూ వచ్చాం, ఇలా సినిమా అయిపోయింది. ఎంత మంచి సినిమా చేసినా థియేటర్కి జనం రావడమే అల్టిమేట్ గోల్. అది తర్వాత చూసిన వాళ్ళు ఎంత బాగుందని చెప్పినా ఎందుకు రాలేదు జనం అన్నది లోపల ఒక ఉంటుంది కదా, ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది. ఇంత కష్టపడి రాసుకున్న కథ, ఆ పెయిన్ నుంచి బయటికి ఎలా రాగలిగారు? అంటే అదొక రోజు ఉందండి. బట్ తర్వాత యాజ్ వీ గాట్ టు నో దట్ ఇట్స్ కమింగ్ ఆన్ ఈటీవీ, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇనీషియల్గా చేద్దాం అనుకున్నప్పుడు కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఈటీవీ. ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్నది సింపుల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఒక స్టోరీ టెల్లర్కి ఏంటంటే ఎక్కువ మంది కథ వినడం కావాలి, ఎక్కువ మంది కథను చూడడం కావాలి. సో ఇప్పుడు ఈటీవీకి వస్తుంది అన్నప్పుడు వెరీ హ్యాపీ. ఆ సాడ్నెస్ని తగ్గించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సాయి గారు, హాయ్ అండి. ఈ 49 ప్యాక్ ఎప్పటి వరకు, అంటే ఇది ఏం చెప్తారండి? లైక్ ఇది యాక్చువల్లీ రేపటితో 3 years ఆఫ్ ఈటీవీ అండి. సో అందుకోసం యానివర్సరీ కోసం పెట్టిందండి.
ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం చందు అండ్ రవి. మీకు వాళ్ళు విపరీతమైన క్లోజ్, ఎందుకంటే అనగనగా నుంచి యూ ఆర్ ద వన్ హూ బ్రాట్ దెమ్ అన్నట్టు అనిపిస్తుంటుంది. అలా ఏం లేదండి, దే ఆర్ ద మేడ్ లైఫ్ టు అనగనగా, దే మేడ్ లైఫ్ టు అనగనగా అండ్ దే గేవ్ లైఫ్ టు శ్రీ చిదంబరం గారు. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగిందనమాట. అప్పట్లో మాట్లాడినప్పుడు ఇలాగ ఈటీవీ విన్ అని వచ్చేస్తుంటే సారీ వంశీ గారు ఇలా కదా అని అన్నా. బట్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు మళ్ళీ ఈటీవీ విన్ తోటే శ్రీ చిదంబరం కూడా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు మొన్న మాట్లాడిన మాటల్లో సినిమా పరంగా వచ్చేస్తున్నాము అని చెప్పని అన్నారు కదా సార్. అండ్ నెక్స్ట్ మేము సిరీస్కి కన్వర్ట్ చేస్తున్నాం, అయితే థియేటర్స్లో కాకుండా ఓన్లీ ఈటీవీకే స్ట్రీమ్ చేసేటట్టుగా ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేశారు కదా. అండ్ ఆ సిరీస్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటే వాట్ యు విల్ సే? స్టార్ట్ చేయాలండి ఇంకా, అంటే ఒక 3-4 సిరీసెస్ జరుగుతున్నాయి. ఇంకెక్కువ సిరీస్ తీద్దాం, లాంగ్ ఫార్మాట్ స్టోరీ చెప్దామని. ఇంకా మంచి ఆస్పిరెంట్ డైరెక్టర్స్ ఎవరు ఉంటే మంచి కథ వస్తే చేద్దామని. సాయి గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సార్ సాయి గారు, ఈ ఓటీటీ ఇండస్ట్రీలో జనరల్గా వచ్చే టాపిక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పర్చేజెస్ గురించి, వాటి గురించి. సార్ పెద్ద ప్లాట్ఫామ్స్ అమెజాన్ అయితే తగ్గించేసినాయి, నెట్ఫ్లిక్స్లో కూడా బాక్స్ ఆఫీస్ వైజ్గా నెంబర్స్ వైజ్గా ప్రైజెస్ పే చేస్తున్నాయి. అవును సార్. కొన్ని లోకల్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా తగ్గించేసినాయి. అవును సార్. అంటే ఏంటి ఫ్యూచర్ ఆఫ్ ఓటీటీ అండ్ ఇండస్ట్రీ అంటే ఈ పరంగా? అంటే సినిమాలు ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుందని సార్. అంటే ఎక్కువ థియేటర్ వైపు రిజెంబ్లెన్స్ ఎక్కువ ఉంటుందని సార్ నా ఫీలింగ్. అంటే ఒక 3-4 ఇయర్స్ బిఫోర్ కోవిడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈటీవీలో ఇప్పుడు దాకా ఆ సిస్టమ్ లేదు కదా, బాక్స్ ఆఫీస్ లింక్డ్ ఎప్పుడు ఉండదు సార్, ఎప్పుడు ఉండదు సార్. ఓకే, ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మేము ఈ సినిమా చూసే తీసుకున్నాము అండ్ నచ్చి తీసుకున్నాము అట్ ద ప్రైస్ వి అరైవ్డ్ ఎట్. సో మళ్ళీ దానిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లింక్ చేయాలి, అవన్నీ చేయాలనుకోవట్లేదు సార్, ఎప్పటికీ చేయం. సో స్ట్రైట్ టు సినిమా ప్రైస్ ఏం డిమాండ్ చేసి అది పే చేయడానికి రెడీగా ఉన్నాం. మేము తీసేటప్పుడు కూడా సిరీస్ కానీ సినిమా తీసేటప్పుడు కూడా వాట్ ఎవర్ ద కాంటెంట్ డిమాండ్స్ ఆ బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం. సో 3 ఇయర్స్ అయింది అంటున్నారు ఈటీవీ. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ని అప్రోచ్ అవడంలో ఏదైనా కొత్తగా తీసుకోబోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉందో స్ట్రాటజీ అలాగే ఉండబోతుందా? ఇలా ఉంటూనే పెద్ద కథ వస్తే పెద్ద బడ్జెట్ కూడా పెడదాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వినయ్ గారు. హాయ్ అండి. సో అంటే మీ ముగ్గురు లైఫ్ శ్రీ చిదంబరంకి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా, అంటే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో మీకు నెక్స్ట్ ప్రాజెక్టులు కావచ్చు ఎట్లా టర్న్ అయింది మీ ముగ్గురు లైఫ్? అంటే అదే అండి, ఆఫర్స్ అయితే వచ్చాయి, నాకు ఒక 5 ఆఫర్స్ వచ్చాయి. బట్ ఐఎమ్ రైటింగ్ మై నెక్స్ట్ స్టోరీ. అది రాశాక ఏం చేద్దాం ఏంటనేది డిసైడ్ అవుదాం అని చూస్తున్నాను అండి. నెక్స్ట్ మూవీస్లో అలా పట్టుబట్టి ఆయనే హీరో చేస్తారా ఏంటి అసలు? మీకు ఇది మీకు ఫస్ట్లా కనబడుతుంది, ఈడిది నాది 8 ఏళ్ళు కాదు, నేను చేసిన 5 షార్ట్ ఫిల్మ్లోనే ఆడో హీరో. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా, సో వేరే వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నా. వంశీ గారు మీరేమంటారు, మీ లైఫ్ ఎట్లుంది? అంటే దీనికోసమే వచ్చామండి హైదరాబాదు. ఇదే ఎక్స్పెక్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసాం కాలేజ్ డేస్ నుంచి. సో చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆఫ్టర్ చిదంబరం అంటే 1-2 స్టోరీస్ ఆఫర్స్ వచ్చాయి, అవి వింటున్నాను. అది కాకుండా ఏదో సాధించామన్న కొంచెం ప్రైడ్ అయితే ఉంది. ఆ ప్రైడ్తో చాలా హ్యాపీగా, అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఫస్ట్లో చాలా కొంచెం భయపడతారు కదా ఆబ్వియస్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే. మా డాడీ ఒకటే చెప్పారనమాట, నువ్వు వెళ్ళు, కష్టపడాలి, కష్టపడతానంటే వెళ్ళు, అండ్ ఆల్సో నువ్వు హ్యాపీ అయితే వెళ్ళు అని చెప్పారు. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీ ఏమో. సాగు అని నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చూసాక కొంచెం ఓకే వీడు మంచి ట్రాకే సెలెక్ట్ చేసుకున్నాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మొత్తం వచ్చిందేమో అనుకుంటున్నాను, మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. అదొకటి కొంచెం ఆ ప్రైడ్ అయితే తీసుకుంటున్నా అండి నేను. అయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరైనా సినిమాకి టాలీవుడ్లో సినిమా చేయాలంటే ఇక్కడికే వస్తారు. సో ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఒక మూవీ కోసం? అది చాలా డిఫికల్ట్ అండి. అంటే ఏం తెలీదు అసలు, ఫిష్ అవుట్ ఆఫ్ ది బౌల్ అన్నట్టు ఏమీ తెలీదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు కానీ లేదు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి యాక్టర్ అని చెప్తే ఇక్కడ చాలా యాక్టర్లు ఉన్నారంటారు. లేదండి నేను మంచి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, మంచి పెర్ఫార్మర్ అంటే చాలామంది ఉంటారు ఇక్కడ అంటారు. సో అట్లా మనకు ఆ గేట్ లోపలికి కూడా ఎంట్రీ ఉండదు, బికాస్ వీఆర్ నో వన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్ ఆన్ దట్.
ఆ గేట్లో కూడా మనకి ఎంట్రీ ఉండదు. కట్ చేస్తే మన డ్రీమ్‌ని మనం గట్టిగా ఫాలో అయితే మనకు కావాల్సింది మనకు వస్తది అంటారు కదా! కట్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీలో నా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో యాహ్! అప్పుడు చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం పేస్ కొంచెం రిలాక్స్డ్ పేస్‌లో వెళ్తున్నా. యాహ్! సాయి గారు, సో 3 ఇయర్స్ అవుతుంది కదా ఈటీవీ అవునండి. విన్ వచ్చి. సో కంపేర్ చేస్తే వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే కనుక మీరు వచ్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ లేదు, కానీ ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో మాత్రం చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఈటీవీ విన్? అంటే ఆయన దేనిలో అడుగుతున్నారని నాకు అర్థం కాలేదు, సారీ. కంటెంట్ పరంగా కావచ్చు, లేదా ఇలానే బిజినెస్ ఉంటుందండి. పరంగా ఇప్పుడు కావచ్చు, మార్కెటింగ్ పరంగా అన్ని. ఆ బిజినెస్ అనేది మనమేం ఎక్స్పెక్ట్ చేయలేమండి. బట్ ఏప్రిల్ నుంచి మంత్కో సినిమా వస్తుంది. ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఎ డెబ్యూ డైరెక్టర్. సో మా ఏప్రిల్ నుంచి నెక్స్ట్ 2077 మార్చ్ వరకు ఎవ్రీ మంత్ సినిమా వస్తుంది. అండ్ మధ్యలో సిరీస్ కూడా వస్తాయి. అండ్ వచ్చే 12 డైరెక్టర్స్ కొత్త వాళ్ళే అండి. సో అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, అన్ని తెలుగు రూటెడ్నెస్ ఉన్నాయి, తెలుగు కల్చర్ ఎన్హాన్స్ చేసాయి. ఒక తెలుగు సినిమా అంటే ఇలా ఉంటుంది అని చెప్పే సినిమాలే. సో ఆ వరల్డ్ బిగ్గర్ థింగ్స్ అని చెప్పలేను, కానీ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఈటీవీ సినిమా అంటే ఒక అందరూ ఫ్యామిలీలో ఇంట్లో అందరూ కూర్చొని హ్యాపీగా చూసే సినిమాలు అయితే మేము 100% ప్రామిస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 12 సినిమాస్ విల్ బి గుడ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. అంటే మేము భారీ బడ్జెట్ సినిమాలు ఈటీవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే అండి, కథ డిమాండ్ చేయాలి బడ్జెట్ని, మేము అడగకూడదు. అలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ అండి. సాయి గారు, సార్ ఇక్కడ మీరు ప్రొడక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు కొన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా? అవును సార్, అవును సార్. ఆల్రెడీ మనకి మయూరి సంస్థ ఉంది డిస్ట్రిబ్యూషన్. అవును సార్. అది దాని నుంచి కాకుండా బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి? అలానే మన ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ని ఎందుకు యాక్టివేట్ చేయట్లేదు అనేది? మయూరి డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు లేదు సార్, ఆఫ్టర్ కోవిడ్ అది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో మనం ఇన్ని సినిమాలు చేస్తున్న తర్వాత రివైవ్ చేద్దాం థాట్ కూడా ఒకటి ఉంది, డిస్కషన్ నడుస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ కూడా ప్రతి సూన్ ఇట్ విల్ బి వెరీ యాక్టివ్. ఓకే, Very active, yeah. ఆల్ ద బెస్ట్ అండి. Thank you అండి. మీకు ముగ్గురికి సంబంధించిన క్వశ్చను, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్స్ ఏంటి? అలానే మీకు ఆఫర్స్ కూడా వస్తాయి, సక్సెస్ ఉన్న దగ్గర ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీ ముగ్గురికి వచ్చిన ఆఫర్స్ ఏంటి? ఇంకా ఎక్కడ సైన్ చేయలేదు కాబట్టి చెప్పకూడదేమో, బట్ మంచి ఆఫర్స్ అయితే మంచి ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్. ఓకే, ఒక లాక్ చేస్తారు అన్నమాట అయితే. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాదు, ఇందాక నందిని గారు మాట్లాడుతూ చాలా కష్టాలు పడ్డారన్నారు, ఏంటి ఆ కష్టాలు? ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట చెప్పాలి. పోనీ షార్ట్ అండ్ స్వీట్. లేదండి, అంటే బేసిక్లీ కథ చేద్దామని తీసుకుని వచ్చినప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే, చేద్దామని సెట్ మీదకి వెళ్తుందని ప్రతిసారి ఒక అడ్డంకి వచ్చేది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఒక్కరు రిజెక్ట్ చేసినా కథను పక్కన పెట్టేద్దాం అనుకున్నా. ఓకే. ఒక్కరు రిజెక్ట్ చేయలేదు, అదే ప్రాబ్లం. ఓకే, రిజెక్ట్ చేయలేదు కానీ ప్రొడక్షన్ స్టార్ట్ హీరోని చేయలేదు. మార్చమనేవారు అందరూ, కొత్త యాక్టర్స్తో వెళ్తున్నాం, హీరోని మార్చు, ఇది మార్చు, లేదా పాయింట్ ఇందులో ఏమన్నా ఇది చెప్పు అన్నారు. కానీ కథ బాగాలేదని ఎవరు చెప్పినా నేను పక్కన పెట్టేసి వేరే కథ రాద్దాం అనుకున్నా. అదే ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పా. వినయ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఒక తమిళ్ నేటివిటీ ఉండే టైటిల్ పట్టుకొని, ఒక మలయాళం స్టైల్ నేరేటివ్ స్టైల్ పట్టుకొని ఒక తెలుగు సినిమా చేశారు. ఏంటి ఈ రౌండప్ ఏంటి? అసలు సంబరాలు మన దగ్గర కనిపిస్తారు కదా, మన దగ్గర శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు. అవును, కాకపోతే అదే అండి బేసిక్లీ సినిమాలో హీరోకి అదే సినిమాలో హీరోకి మెల్లకన్ను ఉంటుంది. సో జనరల్గా మా సైడ్, మా గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరికైనా చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఎవరైనా ఎవరికైనా మెల్లకన్ను ఉంటే ఎర్ర చిదంబరం అని ఎక్కిరించేవారు. బికాజ్ ఆఫ్ లేట్ మన తెలుగు యాక్టర్ కళ్ళు చిదంబరం గారి రిఫరెన్స్తో. సో వాడికి మెల్లకన్ను ఉండడం వల్ల చిదంబరం అనేది అది పేరు కాదు, వాడిని ఎక్కిరిస్తారు, టీజ్ అది. సో అందుకు వాడికి చిదంబరం అని చెప్పేసి పేరు అనమాట. ఎలా వాడి ఒరిజినల్ పేరు ఏంటని తెలియాలని మీరు సినిమా చూడాలి. ఆ పేరుని ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈడు కూడా అలవాటు పడిపోతాడు. ఈయన చిదంబరం ఎలా అలా అయిపోతుంది అంటే ఆడి పేరు చిదంబరం నమ్మేస్తాడు, బట్ ఆడికంటూ ఒక ఒరిజినల్ నేమ్ ఉంటుంది. ఆడు ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈ నేమ్ని ఎలా వదిలేశాడు అన్నది థింగ్. అంటే చాలా కథలు ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తాయి, కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏదో కాన్ఫిడెన్స్తో చాలా మంది కాన్ఫిడెంట్గా లైఫ్ మీద కాన్ఫిడెన్స్తో చాలా టేక్ అవే పాయింట్ ఉంది దాంట్లో. అంటే ఫస్ట్ మూవీలోనే మీకు అలా కుదరటం, ఫస్ట్ కథలో అలాంటి, అంటే నెక్స్ట్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి మీ కథల మీద.
అంటే నేను యాజ్ ఏ ఆడియన్గా నేను కూర్చొని చూసిన సినిమాలు, నన్ను ఇన్స్పైర్ చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, వివేకాత్రేయ గారు, వెంకటేశ్వర మహా గారి సినిమాలు నన్ను చాలా కదిలించిన సినిమాస్. వెన్ ఐ వాజ్ రైటింగ్, నేను కూడా అలాంటి హోప్, బేసిక్లీ సినిమా రేపు 49 రూపీస్ పెట్టి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ 49 రూపీస్ పెట్టుకొని ఈ సినిమా చూడండి. 49 రూపీస్తో మీకు మీరు ఏదైతే గోల్ని కానీ లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకున్న ఒక మోటివేషన్ లేకుండా ఉంటుంది కదా, మనకు అప్పుడప్పుడు డిమోటివేటెడ్ అయిపోతాం. 49 రూపీస్తో మీకు హార్ట్ ఫుల్ ఆఫ్ మోటివేషన్ ఇస్తానని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. సంధ్య గారు, మీ జర్నీ ఏంటండి? అంటే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఉంటాయి కదా కాంబినేషన్స్ వైజ్, కానీ ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు, ఈ కథ విన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు అప్రిషియేషన్ పాయింట్కి వచ్చినప్పుడు ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? అంటే నేను యాక్చువల్లీ బెంగళూరు నుండి నేను ఒక చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సో నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఐ హ్యాడ్ మై ఓన్ ఇంకా ఫ్యామిలీ వాజ్ లైక్ ఆబ్వియస్లీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చేటప్పుడు ఓకేనా కాదా అన్న కాన్ఫిడెన్స్ లేదు ఆబ్వియస్లీ పేరెంట్స్కి. బట్ చిదంబరం తర్వాత, సినిమా చూసిన తర్వాత అండ్ ద వే అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే లీలాని రిసీవ్ చేసుకుంటున్నారు. మా అమ్మ నాన్న చూసినప్పుడు వెన్ దే సా ఇట్ దే వర్ వెరీ హ్యాపీ. నౌ వాళ్ళే చెప్తున్నారు, గో అహెడ్, వదలద్దు, దిస్ ఇస్ సో గుడ్. ఎవరికి ఇలా ఇంత జెన్యూన్ లవ్ దక్కడం ఇస్ వెరీ రేర్. సో అందుకే దిస్ ఈజ్ వన్ బిగ్ థింగ్ ఫర్ మీ. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి అమ్మ నన్ను యాక్సెప్ట్ చేయడం అన్నది ఈజ్ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ లీలా ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐఎమ్ సమ్వేర్ కొంచెం నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ సర్వైవ్ త్రూ, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మై వర్క్ అన్నది. సో ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ గుడ్ స్టోరీస్. యా సంధ్య గారు, యా అండి. హాయ్ సో సినిమా నేను చూసాను, ఆ రోజు మీతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మీ ఎమోషన్స్ అర్థమవుతున్నాయి. అంటే మీరు ఏ ఫేజ్ నుంచి ఎలా టర్న్ అవుట్ అయ్యారు ఏంటి అన్నది అర్థమైంది. అయితే ఇందాక ఆల్రెడీ అడిగేశారు క్వశ్చన్. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్ టిల్ నౌ ఆఫ్టర్ సినిమా? అంటే మీకు బాగా గుర్తుండిపోయి, ఇందాక ఏం చూసారా, నందిని రెడ్డి గారు ఇలా మెసేజ్ చేశారు అనగానే ఎలాగ రిజిస్టర్ అయిపోయింది, అలా మీకు రిజిస్టర్ అయింది ఏంటి? కాంప్లిమెంట్ అంటే దెర్ ఆర్ అ లాట్ అండి, దెర్ ఆర్ అ లాట్ యాక్చువల్లీ. బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ వుడ్ సే ఇస్ ప్రీమియర్స్ టైంలో రవి కిరణ్ కోలా గారు యాక్చువల్లీ వచ్చారు. ఇట్ వాజంట్ ఎ కాంప్లిమెంట్ యాక్చువల్లీ, అబవ్ వర్డ్స్. when he walked out, he just held my hand, itla shake hand ichi, he said nothing, but I could see everything, like that he really liked the performance. I think that's what was the best. Chala mandi chepparu. And one more చాలా అంటే నాకు ఇలా గుర్తుండిపోయింది ఇస్, మాకు వైజాగ్లో ప్రీమియర్స్ జరిగింది. అక్కడ ఒక ఆంటీ, షీ ఈజ్ లిటిల్ లైక్ 40s ఆ ఏజ్లో ఉంది. షీ కేమ్, షీ వాజ్ లైక్, మా రాజమండ్రి అమ్మాయిలనే చేసావమ్మా, లీలా మా అమ్మాయి అన్నట్లు షీ గేవ్ లైక్ చాలా జెన్యూన్గా చెప్పింది. సో దట్స్ సంథింగ్ విల్ ఆల్వేస్ స్టే విత్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వంశీ. ఈ సినిమాకైతే కళ్ళు ఎలా పెట్టుకొని హెడ్ఏక్లు తెచ్చుకున్నారు. మరి నెక్స్ట్ సినిమాలకు కూడా ఏదన్నా ఒక డిఫెక్ట్ ఉంది చేస్తావంటే అవి కూడా రెడీగా ఉన్నారా ఏంటి? డెఫినెట్లీ అండి, బేస్డ్ ఆన్ ద స్టోరీ. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, కొంచెం యాక్టింగ్ కోసం లేదంటే ఆ మూడ్లోకి వెళ్ళడం కోసం ఒక 2-3 స్టెప్స్ డీప్గా వెళ్ళే క్యారెక్టర్స్, డీప్గా వెళ్ళే యాక్టర్సే నా ఇన్స్పిరేషన్స్. అలాంటి వాటిని చూసి ఒకటి అమ్మ ఎంత చేస్తారా యాక్టింగ్ కోసం అన్న షాక్లోనే, ఆ మూమెంట్లోనే నాకు ఆ కోరిక కలిగిందని చెప్పొచ్చు. దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని. చేస్తా, డెఫినెట్లీ చేస్తాను, అందులో ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి.